రాసి పెట్టుకోండి. గురుగారు, మనం గురుబలం అని అంటున్నారు, మరి ఇది అందరికీ కూడా ఒకే రకంగా ఉండదు కదా, సో మరి అలాంటప్పుడు సహజంగా అండి ఈ ముహూర్తం సంబంధితమైనటువంటి విషయాల్లో గోచారం గ్రహచారం అనేది చూస్తాం. అంటే గోచార పరంగా ఇప్పుడు గ్రహస్థితి యొక్క ప్రభావం, ఇప్పుడు గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి మనం చెప్తున్నాం. ఏదైతే ఈ మాసాల్లో వచ్చేటువంటి మాసాల్లో సరైన గ్రహస్థితి లేకపోవటం వల్లనే మనకి ముహూర్తాలు లేవు. కాబట్టి ఆ గురుబలాన్ని అధిగమించేటువంటి ముహూర్తాలు, అంటే మనకి ఏదైతే గురుబలం చాలా బలంగా కావాల్సిన ముహూర్తాలు ఆగస్టులోనే ఉన్నాయి. అంటే మనకి శ్రావణ మాసం నుంచే ముహూర్త బలం అనేది చాలా బాగుంటుంది. అంటే వివాహానికి కానీ, గృహప్రవేశాలు కానీ, శుభకార్యాలు కానీ. మరి ఇప్పుడు ఈ శుక్రమౌఢ్యంలో ఏం చేయకూడదు, గురుమౌఢ్యంలో ఏం చేయకూడదు, కర్ర పని, మట్టి పని, ఇంటి పని, ఏమండి శుభకార్యాలు ఏది చేసినప్పటికీ కూడా ఆ బలం అనేది కుదరదు అనమాట. అంటే ముహూర్త బలం కుదరకపోతే ఏమవుతుంది సార్, మనం కట్టేవాళ్ళు కడుతున్నాం కదా, చేసేవాళ్ళు చేస్తున్నాం కదా అంటే దానికి లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అంటే ఒక ముహూర్తంలో మీరు చేసిన పని దానికి కూడా ప్రతిదానికి ఆయుష్ ఉంటుందండి. కాలానికి మరి మనం కట్టిన ఇంటికి 100 సంవత్సరాల ఆయుష్, మనిషికి ఎట్లా అయితే 120 సంవత్సరాల ఆయుష్ ఉంటుందో అలా ప్రతిదానికి ఒక ఆయుష్ ప్రమాణంగా ఒక శుభముహూర్తంలో పెట్టుకోవటం వల్ల ఆ పని లెంతీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఆ శుభకార్యం యొక్క ప్రభావం ఇంకా ఫర్దర్గా మీ వంశం మీద, మీ కుటుంబం మీద, ఏదైతే వివాహ విషయాల్లో ఇందాక మనం అనుకున్న ఒక కన్యాదాత ఒక ముహూర్తం ప్రారంభం చేసి పెట్టుకుని ఆ ముహూర్తం కోసం అన్ని మాసాలు వెయిట్ చేస్తాడు, ఎంతో ఖర్చు పెట్టి ఆ అమ్మాయి వివాహం చేయాలని. వధూవరులు ఇద్దరు కూడా అన్యోన్య దాంపత్యంగా ఉండాలని. అంటే గ్రహస్థితి ఏదైనా కానప్పటికీ, అంటే చాలా మంది వాళ్ళ జన్మజాతక రీత్యా అన్ని చూసుకుని ముందుకు వెళ్ళాలని లేదండి. అంటే గ్రహస్థితిలో బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా ముహూర్తాన్ని ఎక్కువ నమ్ముతాడు. అంటే ఒక శుభముహూర్తాన్ని నమ్మి ఆ ముహూర్తం యొక్క ప్రభావం వల్ల ఎన్నో సమస్యలు అధిగమించవచ్చు. ఎలా అధిగమించవచ్చు అంటే ఒక శుభముహూర్తంలో కలిసిన ప్రయాణం, ఒక మంచి ముహూర్తంలో కలిసినటువంటి వ్యక్తులు, ఒక మంచి స్నేహం జీవితకాలం నిలబడుతుందండి. అందుకని ఒక గురుబలం యొక్క ఆశీర్వచనం అఖండమైన దేవతాశీర్వచనంతో సమానం. అందుకని అటువంటి గురుబలం కానీ, శుక్రబలం కానీ, తారాబలం కానీ, చంద్రబలం కానీ ఇవన్నీ కలిసినటువంటి ఒక శుభముహూర్తాన్ని మనం పెట్టుకోవటం కొంత కష్టమవుతున్నప్పటికీ కూడా ప్రజలకి ప్రతిదానికి పేషెన్సీ ఉండాలి, కొంత ఓపిక. అంటే ఒక మంచి పని జరగాలి అంటే నీకు మనసులో ఆలోచన కలిగిన వెంటనే మంచి పని చేయాలి అన్నప్పుడు చేయొచ్చు, చేయగలిగే పనులన్నీ కూడా చేయొచ్చు. కానీ శుభముహూర్తానికి శాస్త్ర సంబంధితమైనటువంటి వ్యవహారాలకు వచ్చేసరికి ఆ ముహూర్తం వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అంతేకాని మనకు అనుకూలంగా ముహూర్తాన్ని మార్చుకునే ప్రయత్నం చేసామనుకోండి, అంటే ఎప్పుడైనా సరే ఈ ఋతువు రాకుండే ఆ ఋతువులో పండే పళ్ళను ముందుగానే మనం దాన్ని మనం అంటే ఒక ఎసెన్షియల్స్ తోనో తొందరగా వాటిని క్రియేట్ చేసి కెమికల్స్ తో చేయటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలు మానవుల మీద ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. చూడండి, అందుకని ఏ కాలానికి ఏ పళ్ళు, ఏ ఋతువుల యొక్క ప్రభావంతో ఆ యొక్క కాలానుగుణంగా ఆ దేవతలు మనం ఆరాధన చేయటం, ఇవన్నీ మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. అందుకనే కాలాన్ని మనం గౌరవించాలి, ఋతువులు గౌరవించాలి, వ్యక్తుల్ని గౌరవించాలి. ఇవన్నీ మనం ఒక శాస్త్ర సంబంధితంగా ఫాలో అవటం వల్ల ఏం కలుగుతుందంటే సమాజ క్షేమం కలుగుతుంది. సమాజ క్షేమం కలిగితే నాకేమొస్తుందండి అంటే మీరందరూ చుట్టుపక్కల వాళ్ళు మంచిగా ఉంటే మనం ఇంకా చాలా బాగుంటాం. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. ఇవన్నీ ఎప్పుడైతే మనకు అవసరం లేదు, విభజించు పాలించు నాది నాదే శాస్త్రం, నేను తెలుసుకున్న విధానంతో ముందుకెళ్ళిపోతానని వ్యవహారంతో ముందుకెళ్ళినప్పుడు నీ ప్రభావం ఎవరి మీద పడుతుంది అంటే నువ్వు చేసే ఈ దుర్ముహూర్త ప్రభావం వల్ల కానీ, నువ్వు పడే ఈ పెట్టుడు ముహూర్తం యొక్క ప్రభావం వల్ల కానీ, నీవు చేసే పనుల యొక్క ప్రభావం మళ్ళీ నీ కుటుంబం మీద నీవే ఆ కర్మల్ని మళ్ళీ మార్చుకోవటం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఏదైనా శుభముహూర్తం కానప్పుడు జరిగే వివాహాల్లో వచ్చే ఎలిగేషన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ దాన్ని రెక్టిఫై చేయలేకపోతారు. ఒక్కొక్కసారి చూడండి, మనం ఎవ్వరూ ఏం చేయలేం సార్, ఆ ముహూర్తంలో ఆ ప్రభావం వచ్చినటువంటి సమస్యను అధిగమించలేకపోతాం. అంటే అన్నిటికీ ముహూర్తమే కారణమా అంటే ఇక వివాహ విషయాలు, శుభకార్య విషయాల్లో ఈ ముహూర్త ప్రభావం ఎక్కువగా మనిషి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ ముహూర్తాన్ని బేస్ చేసుకుని చేసేటువంటి వాటిలో సక్సెస్ రేట్ అనేది మనం ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక మంచి ముహూర్తం కోసం ఎదురు చూడండి. ఖచ్చితంగా రాబోయే ముహూర్తాల్లో ఇంతకాలంలో గతంలో జరిగిన ముహూర్త ప్రభావాల వల్ల కూడా మనుషులు క్షేమదాయకంగా దైవ బలంతో మనిషి ఆనందకరమైన జీవితానికి శుభముహూర్తాలు అనేది చాలా విశ్వాసపూరితమైనటువంటి ఈ ముహూర్తం అనే
కార్యక్రమంతో జీవితం అంతా క్షేమంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఓకే గురుగారు, ఇప్పుడు మరి ఈ మౌఢ్యమైనది ఏదైతే ఉందో అది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? సహజంగా ఏప్రిల్ 28 నుంచి మౌఢ్యం స్టార్ట్ అవుతుందండి. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మౌఢ్యం స్టార్ట్ అయ్యి మనకి ఆగస్టు వరకు కూడా, అంటే ఆగస్టు 4వ తారీఖు వరకు కూడా మనకి మౌఢ్యంలోనే ఉన్నట్టు. అంటే అసలు ముహూర్తాలు అనేది లేవు. ఆగస్టు 5వ తారీఖు నుంచి మళ్ళీ మన ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ లోపు మనకి గురు మౌఢ్యమి, అంటే రవి గురుల యొక్క ప్రభావం కానీ, శుక్రరవుల యొక్క ప్రభావం కానీ, గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి, తర్వాత ఒకటి ఆషాఢ మాసం. సహజంగా ఆషాఢ మాసం ఎప్పుడు మనకి ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఇక ఆషాఢం వెళ్ళిన తర్వాత రాబోయే శ్రవణ మాసమే మనకి ముహూర్తాలు. కాబట్టి ఈ 3 మాసాలు శుభ ముహూర్తాలకి బలమైనటువంటి ముహూర్తాలు లేవు. కాబట్టి ఒకవేళ మనంతట మనం కావాలనే ముహూర్తాలను క్రియేట్ చేసి పెట్టుకున్నప్పటికీ తద్వారా వచ్చే పరిణామాల్ని మనమే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే ఈ మూఢల్లో ఏ శుభకార్యాలు చేయకూడదు గురుగారు? అంటే ఇప్పుడు పెళ్లిళ్ళు సహజంగా కదండి శుభకార్యం. అవును, ఏ శుభకార్యాలు ఉంటే అసలు శుభకార్యానికి పనిచేయదు. మౌఢ్యమి రోజుల్లో శుభకార్యం అంటే మీరన్నట్టు ఒక పెద్ద వివాహం చేయకూడదు, మంచి గృహప్రవేశం చేయకూడదు. ఏమండి మరి సంస్కారాలన్నీ చేసుకోవచ్చు. అంటే అన్నప్రాసన గానీ, పుట్టినప్పుడు శిశువు యొక్క ముఖం చూడడం, దుష్ట నక్షత్ర గ్రహదోష శాంతులు కానీ, గ్రహదోష నివారణ కానీ, మరి దైవిక ఆరాధన చేయొచ్చు, గుళ్ళకు వెళ్ళొచ్చు, విశేషమైన పూజా కార్యక్రమాలు, అభిషేకాలు అన్నీ చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఏమిటంటే వివాహాలు, గృహప్రవేశాలు. ఏమంటే ఈ శుభముహూర్తాల్లో ఏవైతే శుభకార్యాలు, అంటే జీవితంలో ముఖ్యమైనటువంటి కీలకమైన కార్యక్రమాలు చేయాల్సినవి ఉంటే ఈ ముహూర్తాలు మనం తప్పించి చేసుకోవటం అనేది చాలా యోగదాయకంగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే పెళ్లి చూపులు కూడా చూసుకోకూడదేమో ఈ 3